కాళేశ్వరం కమిషన్ తన తుది నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్ని కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయని కమిషన్ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ కేసీఆర్ జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్లో చర్చించకుండానే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని కమిషన్ పేర్కొంది. అటు డిపిఆర్ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. బ్యారేజ్ సైట్ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయాలే చివరికి బ్యారేజ్ల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని, ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని కమిషన్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా బాధ్యులేనని తేల్చి చెప్పింది. ఆర్థిక అంశాల్లో అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఈటెల రాజేందర్ బాధ్యతగా వ్యవహరించలేదని తెలిపింది. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పనితీరును తప్పుపట్టింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు ఎల్&టీ, ఆప్కాన్, నవయుగ సంస్థలు బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్ తేల్చి చెప్పింది. ప్రాజెక్టులోని 3 బ్యారేజీల ప్లానింగ్, నిర్మాణం, కంప్లీషన్ అవకతవకలు, అక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆర్ బాధ్యుడని కమిషన్ చెప్పింది. తను తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల వల్లే 3 బ్యారేజీలకు ఇప్పుడు దుస్థితి ఏర్పడిందని పేర్కొంది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కి పెట్టారని కమిషన్ పేర్కొంది. అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సైతం ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై సరిగా దృష్టి సారించలేదని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డులో ఆర్థిక శాఖ కూడా భాగమైన అది తమ బాధ్యత కాదని తప్పించుకున్నారని పేర్కొంది. అప్పట్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సిఎస్గా ఉన్న ఎస్కే జోషి ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కి పెట్టారని కమిషన్ తెలిపింది. మిగతా అధికారులు సైతం తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదని కమిషన్ వెల్లడించింది. ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించక ముందే ప్రధానికి లేఖ రాశారని కూడా స్పష్టం చేసింది.